సబ్స్క్రైబ్ చేయండి మన GVR ఫిల్మ్స్ తెలుగు ఛానల్‌కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మన ఛానల్‌లో వచ్చే అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడడానికి. గైస్ టుడే వీ హ్యావ్ ది Yezdi అడ్వెంచర్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు. సో దీని కంప్లీట్ రివ్యూ, స్పెసిఫికేషన్స్, ఓవర్ వ్యూ, సో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. దీని టెస్ట్ ఎక్స్పీరియన్స్, టెస్ట్ రైడ్ కూడా, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మనం రైడ్ చేసినప్పుడు ఎట్లుంటుంది అనేది కూడా నేను ఇంకొక వీడియో చేస్తాను దాని గురించి. సో ప్రస్తుతానికైతే దీని ఫీచర్స్ కానీ, దీని అడ్వాంటేజెస్, దీని డిసడ్వాంటేజెస్, దీని రివ్యూ, అసలు రైడ్ రివ్యూ ఎట్లుంది ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసి మనం బైక్ ఫీచర్స్, బైక్ దీని గురించి ఒకసారి చెక్ చేద్దాం, బైక్ స్పెసిఫికేషన్స్ గురించి. సో గైస్, మనం ఫ్రంట్ సైడ్ నుంచి చూసుకుంటే మనకి ఇచ్చిన వెహికల్లో అయితే విండ్షీల్డ్ అయితే లేదు. అండ్ విండ్షీల్డ్ ఉంటే బాగుండేది, ఎగ్జాక్ట్ లుక్ అనేది తెలిసేది మనకి. సో ఇప్పుడు హెడ్ లైట్ చూసుకుంటే మనకి ఏంటంటే కంప్లీట్గా ఎల్ఈడి సెటప్ అనమాట. హెడ్ లైట్, డే టైమ్ రన్నింగ్ లైట్స్ అనేవి ఉంటాయి దీంట్లో. అండ్ ఇండికేటర్స్ కూడా మనకి ఎల్ఈడి ఇండికేటర్సే ప్రొవైడ్ చేస్తున్నారు మనకి Yezdi అడ్వెంచర్ తోటి. అండ్ దెన్ నెక్స్ట్ మనం ఫ్రంట్ వీల్ చూసుకుంటే 90/90 21 ఇంచ్ టైర్ అనేది వస్తుంది అనమాట. షాకర్స్ చూడొచ్చు మీరు ఎట్లున్నో, ఫుల్ హై రైజ్డ్ షాకప్ సెటప్ అని చెప్పి మనకి ఇక్కడ దొరుకుతుంది అనమాట. అండ్ ఫ్రంట్ డిస్క్ వచ్చేసి మనకి 320mm డిస్క్ వస్తుంది విత్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అండ్ ఏబిఎస్ కూడా ఉంది మనకి. సో దీని బీక్ చూస్తే మనకి ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్గా హిమాలయన్ బీక్ ఎలా ఉందో సేమ్ అలాగే ప్రొవైడ్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట మనకి. సో హిమాలయాన్ని కాపీ కొట్టారని కూడా అంటున్నారు, అనుకోవచ్చు కూడా. లిక్విడ్ కూలింగ్ ఇంజన్ వస్తుంది అనమాట మనకి. సో దానివల్ల మనకి ఏంటంటే రేడియేటర్ అనేది కూడా ఇక్కడ చూడడానికి కనిపిస్తుంది. అఫ్ కోర్స్ మనకి అన్ని జావాల్లో లేకపోతే Yezdiలో మనకి రేడియేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు, లిక్విడ్ కూలింగ్ ఇంజన్ కాబట్టి. సో ఇంజన్ చూసుకుంటే మీరు కంప్లీట్గా బ్లాక్డ్ అవుట్ థీమ్ లా ఉందన్నమాట ఇంజన్ మొత్తం కంప్లీట్గా. అండ్ దెన్ కొద్దిగా మ్యాట్ ఫినిష్ లాగా కూడా అనిపిస్తుంది. కొన్ని పార్ట్స్లో ఏంటంటే గ్లాసీ ఫినిష్ లాగా కూడా ఇచ్చారనమాట. అండ్ దీని ట్యాంక్ వచ్చేసరికి మనకి ట్యాంక్ కెపాసిటీ 15.5 లీటర్స్ అని చెప్పి మనకి అఫీషియల్గా చెప్తున్నారు అనమాట. అండ్ దీని సైడ్ ప్యానల్ మీద చూసుకుంటే మనకి అడ్వెంచర్ అని చెప్పి మనకి యాజ్ ఇట్ ఈస్గా హిమాలయన్ మీద హిమాలయన్ అని ఎలాగైతే రాసి ఉంటుందో, సో దీని మీద కూడా అడ్వెంచర్ అని చెప్పి సేమ్ స్టైల్, సైడ్ ప్యానల్ కూడా సేమ్ స్టైల్లో ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదనమాట. సో ఫుడ్ పెక్స్ చూసుకుంటే కూడా మనకి ఏంటంటే కంప్లీట్గా ఆఫ్ రోడింగ్ మిషన్కి ఎలాగైతే ఫుడ్ పెక్స్ ప్రొవైడ్ చేస్తారో సేమ్ అలాగే దీనికి కూడా మనకి ఏంటంటే థాన్స్, ఇట్లా ముళ్ళుగా ఉండే ఫుడ్ పెక్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో దీనికి రబ్బర్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ బ్రేక్ పెడల్కి కూడా మనకి ఏంటంటే జిగ్జాగ్ ముళ్ళ టైప్ పెడల్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దీని సీట్ చూసుకుంటే కొద్దిగా ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్, మొత్తం వెహికల్ మొత్తం యాజ్ ఇట్ ఈజ్ హిమాలయన్ కాపీ పేస్ట్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే సీట్స్ కూడా మనకి ప్రతి మచ్ కుషన్ కూడా బాగుంది. అండ్ స్ప్లిట్ సీట్స్ ఇస్తున్నారు మనకి, ఎలాగైతే హిమాలయన్లో ప్రొవైడ్ చేశారో సేమ్ అలాగే దీంట్లో కూడా స్ప్లిట్ సీట్స్ అనేవి ఉంటున్నాయి అనమాట. అండ్ దీని టెయిల్ పార్ట్కి వచ్చేసరికి మీరు టెయిల్ ల్యాంప్ చూసుకోవచ్చు. అండ్ దెన్ ఇండికేటర్స్ ఇవన్నీ కంప్లీట్గా ఎల్ఈడి సెటప్ అనమాట. వేరేస్ మనకి హిమాలయన్లో అయితే మనకి హాలోజిన్ సెటప్ వస్తుంది. టెయిల్ ల్యాంప్ మాత్రం మనకి ఏంటంటే హిమాలయన్లో ఎల్ఈడి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మనకి ఈ Yezdi అడ్వెంచర్లో మాత్రం కంప్లీట్గా ఏ లైట్ చూసినా కానీ కంప్లీట్గా ఎల్ఈడి సెటప్ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ రేర్ టైర్కి వచ్చేసరికి మనకి 130/80 17 ఇంచ్ టైర్ వస్తుంది. అండ్ దీని డిస్క్ వచ్చేసి మనకి 240mm సేమ్ విత్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అండ్ ఏబిఎస్ సిస్టమ్ తోటి వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ తెలిసినట్టే. అండ్ దీని సెటప్ కూడా కంప్లీట్గా మనకి వైబ్రే బ్రేక్స్ అనేవి ఫ్రంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని లగేజ్ ర్యాక్ చూసుకుంటే చాలా చిన్నగా ఉంది. మేబీ దీనికి కూడా మనం లగేజ్ టాప్ బాక్స్ అనేది మౌంట్ చేయొచ్చు. అండ్ దీనికి చూసుకుంటే మనకి ఓవరాల్గా బైక్ అయితే స్టాండ్స్ చాలా బాగుంది, కంప్లీట్ అడ్వెంచర్ టూరర్ మోడల్లో తీశారనమాట. అండ్ దీని ఇంకా స్పెసిఫికేషన్స్లోకి మాట్లాడుకుంటే కనుక దీని ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ మీరు ఎట్లాగైనా బుక్ చేసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్ బుక్ చేసుకున్న, ఆఫ్లైన్ బుక్ చేసుకున్న మీరు పే చేయాల్సిన అమౌంట్ అయితే 5,000 ఉంటుంది. సో దీని ఫ్రంట్ కన్సోల్ చూసుకుంటే మనకి ఏంటంటే 2 కన్సోల్స్ లాగా కనిపిస్తాయి అనమాట, 2 రౌండ్ కన్సోల్స్ లాగా. సో రైట్ సైడ్ దాంట్లో మనకి
ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ మనకి హిమాలయన్లో ఇచ్చినట్టు టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీనికి కూడా ఎస్డీకి మనకు యాప్ ఉంటుంది. సో ఆ యాప్ మనం కనెక్ట్ చేసుకుంటే బైక్ తోటి బ్లూటూత్ తోటి సో మనకి టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది చూపిస్తుంది అనమాట ఇక్కడ ఎస్డి అడ్వెంచర్లో కూడా. అండ్ దీంట్లో ఇంకో ఫీచర్ ఏంటంటే బ్లూటూత్ కంప్లీట్ ఫుల్ టు అనే ఎట్లా అంటే మన ఫోన్ కనెక్ట్ చేసుకున్నాం అనుకోండి బ్లూటూత్ తోటి కాల్స్ కానీ మెసేజెస్ కానీ లేకపోతే మనం నోటిఫికేషన్స్ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. సో అవన్నీ మనకి ఏంటంటే మనకి ఫ్రంట్ కన్సోల్ మీద క్లియర్గా తెలిసిపోతాయి, ఏమేమి ఉన్నాయి, ఏమేమి వస్తున్నాయి, కాల్స్ వస్తున్నాయి ఏంటి అనేది తెలిసిపోతాయి. ఇది ఒకటి అడిషనల్ ఫీచర్ అని చెప్పొచ్చు మనకి వెన్ కంపేర్ టు హిమాలయన్. సో దీని లగేజ్ మౌంటింగ్ ఆప్షన్స్ కూడా చూసుకుంటే చాలా బాగున్నాయి. టాప్ బాక్స్ అంటే టాప్ బాక్స్ ప్యానియర్స్ సపరేట్గా తీసుకోవాలనుకోండి. కాకపోతే ఇది మనకి ఏంటంటే అడ్వెంచర్ టూరింగ్ బైక్ అంటున్నారు కాబట్టి మనకి లగేజ్ సేమ్ హిమాలయన్కి ఎట్లయితే ఉన్నాయో ప్యానియర్స్ టాప్ బాక్స్ అవన్నీ కూడా మనం దీనికి సెట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ఓవరాల్ మనకి స్పెసిఫికేషన్స్ చూసుకుంటే దీని ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 334 cc టు బి మోర్ ప్రిసైజ్ అనమాట. అండ్ దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 30.20 PS. దీని మాక్సిమం టార్క్ వచ్చేసి 29 న్యూటన్ మీటర్స్ అని చెప్పొచ్చు అనమాట. 29.90 అనుకోండి. సో ఓవరాల్ 30 న్యూటన్ మీటర్స్ అని చెప్పొచ్చు అనమాట దీని మాక్సిమం టార్క్ వచ్చేసి. సో దీని వీల్ బేస్ చూసుకుంటే మనకి 1465 mm అనేది దీని వీల్ బేస్ వస్తుంది. దీని బోర్ స్ట్రోక్ వచ్చేసి 81 mm అండ్ స్ట్రోక్ వచ్చేసి 65 mm అని చెప్పొచ్చు అనమాట. సో దీని ఓవరాల్ వెయిట్ చూసుకుంటే మనకి 188 kgs అనేది తెలుస్తుంది అనమాట అన్లాండెడ్ వెయిట్. అండ్ దీని వీల్ బేస్ చూసుకుంటే చెప్పాను కదా ఇందాక 1465 mm అనమాట. సో దీని సీట్ హైట్ వచ్చేసి మనకి హిమాలయన్ కంటే కొద్దిగా ఎక్కువే ఉంది. హిమాలయన్లో మనకి ఏంటంటే 800 mm అనేది కనిపిస్తోంది సీట్ హైట్. కాకపోతే దీంట్లో మనకి ఏంటంటే ఎస్డి అడ్వెంచర్లో 815 mm అంటే ఒక 15 mm ఎక్కువ ఉందన్నమాట సీట్ హైట్. అందుకే మీరు నా ఫోటోలో చూసినా కానీ నేను కూర్చున్నప్పుడు ఈ థంబ్నెయిల్లో చూసినా కానీ కొద్దిగా ఒక రెండు కాళ్ళు కూడా పర్ఫెక్ట్గా అనట్లేదు, కొద్దిగా టిప్ టోయింగ్ చేస్తున్నాను అనమాట. వేరే హిమాలయన్ అయితే నాకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది నా హైట్కి. మీకు చెప్తున్నా చూడండి నా హైట్ రిఫరెన్స్ కోసం నా హైట్ వచ్చేసి 5'6" అనమాట. సో హిమాలయన్ అయితే నాకు చాలా కంఫర్టబుల్. ఇంకోటి మనం రైడింగ్ షూ వేసామనుకోండి, ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఒరాజో, సో ఇవి వేసుకుంటే ఇంకా కంఫర్ట్ లెవెల్స్ ఇంకో రకంగా ఉంటాయి హిమాలయన్లో. దీంట్లో ఏంటంటే కొద్దిగా టిప్ టో చేయాల్సి వస్తుంది అనమాట. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దీని గేర్ బాక్స్ వచ్చేసి మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్ అనేది వస్తుంది అనమాట కాన్స్టెంట్ మెష్ది. అండ్ దీని ఫ్రేమ్ చూసుకుంటే మనకి డబుల్ క్రాడల్ ఫ్రేమ్ అంటాం, సో అది వస్తుంది అనమాట. సో దీని ఫ్రంట్ సస్పెన్షన్ కూడా టెలిస్కోపిక్ ఫ్రోక్ అండ్ కాయిల్ స్ప్రింగ్స్ అంటాం కదా, సో దాని సెటప్ వస్తుంది. రేర్ సస్పెన్షన్ వచ్చేసి మోనోషాక్ అబ్జర్వర్ వస్తుంది మనకి హిమాలయన్లో ఎట్లయితే కనిపిస్తుందో సేమ్ అదే అనమాట. కాయిల్ స్ప్రింగ్ అండ్ లీకేజ్ మెకానిజం అని చెప్పొచ్చు అనమాట. సో దీని కింద డిస్కస్ చేసుకుంటే మనకి ఏంటంటే డే టైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి, అంటే కంటిన్యూస్గా రన్నింగ్ హెడ్ లైట్స్ అనేవి గ్లో అవుతూనే ఉంటాయి అనమాట BS6 నార్మ్స్ వల్ల. అండ్ దెన్ దీని మొబైల్ యాప్ ఒకటి వస్తుంది ఎస్డీకి, సో అది కనెక్ట్ చేసుకుంటే మనం నావిగేషన్ సిస్టమ్ అనేది GPS కానీ టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ USB ఛార్జింగ్ పోర్ట్స్ అని వస్తున్నాయి. సో ఈ ఛార్జింగ్ పోర్ట్స్ దీని గురించి నేను యాక్చువల్గా రైడ్ రివ్యూలో ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే మీకు ఇక్కడ జస్ట్ ఒక బేసిక్ ఐడియా ఇస్తాను అనమాట. సో దీంట్లో చూసుకుంటే మనకి ఏంటంటే ఈ 2 పోర్ట్స్ వస్తున్నాయి, ఒకటి USB Type A ఒకటి వస్తుంది, USB Type C 2 పోర్ట్స్ వస్తున్నాయి. సో దట్స్ ఎ గుడ్ మూవ్ బై ఎస్డి అని ఒక మాట చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీని మెయిన్ డిస్ప్లే కన్సోల్లో మనకి ఫ్రంట్ కన్సోల్లో చూసుకుంటే ఏమేమి వస్తాయంటే ఆటోమేటిక్ హెడ్ లైట్ ఆన్ అనేది ఎట్లాగూ ఉంటుంది, స్పీడోమీటర్ ఉంటుంది, ఫ్యూయల్ గేజ్ ఉంటుంది, టాకోమీటర్ వస్తుంది, స్టాండర్డ్ అలామ్ ఒకటి వస్తుంది, ట్రిప్పర్ మీటర్స్ వస్తాయి కదా అవి 2 వస్తున్నాయి. ట్రిప్పర్ మీటర్ కూడా డిజిటలే ఉంటుంది అనమాట మనకి. సో లో ఫ్యూయల్ ఇండికేటర్ ఒకటి వస్తుంది, లో ఆయిల్ ఇండికేటర్ ఒకటి వస్తుంది, అండ్ దెన్ ఫ్యూయల్ గేజ్ కూడా వస్తుంది మనకి. సో మనకి స్టార్ట్అప్ ఎట్లా అంటే ఇది కంప్లీట్లీ నో కిక్ ఉండదు, జస్ట్ ఇట్స్ ఓన్లీ అన్ ఎలక్ట్రిక్ స్టార్ట్ వెహికల్ అనమాట. సో కిల్ స్విచ్ ఒకటి ఉంది, ఇంజన్ కిల్ స్విచ్ అనడం కదా, సో అది ఉంది, షిఫ్ట్ లైట్ ఉంది, క్లాక్ ఉంది. సో ఎలక్ట్రికల్ సిస్టమ్ అయితే కొద్దిగా బాగానే కాన్సన్ట్రేట్ చేశారనమాట. సో బ్యాటరీ కూడా మనకి 12 volts బ్యాటరీ అనేది దొరుకుతుంది అనమాట మనకి దీంట్లో. సో దీంట్లో మనకి ఇంకొకటి హిమాలయన్లో లేనిది దీంట్లో ఉన్నది ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే దీంట్లో మనకి 3 మోడ్స్ ఉన్నాయన్నమాట, ABS మోడ్స్. ఒకటి ఏంటంటే ఆన్ రోడ్ మోడ్, రోడ్ అంటే మామూలుగా జనరల్గా టార్మాక్ మీద వెళ్తాం కదా ఆ మోడ్ ఒకటి ఉంది. అండ్ దెన్ ఆఫ్ రోడ్ మోడ్ ఒకటి ఉంది, అండ్ దెన్ రెయిన్ మోడ్ కూడా ఒకటి ఉందన్నమాట. సో ఈ రెయిన్ మోడ్ అనేది మనకి హిమాలయన్లో లేని దీంట్లో అడిషనల్ కూడా అనిపిస్తుంది. కాకపోతే హిమాలయన్లో మనకి ఎట్లాగో ABS ఆన్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడే మనకి టార్మాక్ మీద వెళ్ళేది, ఆఫ్ రోడ్ మీద వెళ్ళేది ఆప్షన్ అది సేమ్ అదే టర్మ్స్ మార్చారు అంతే. కాకపోతే దీంట్లో ఏంటంటే రెయిన్ ఆప్షన్ అనేది రెయిన్ ABS అనేది ఒకటి అడిషనల్గా యాడ్ చేశారనమాట. సో గైస్ అదనమాట మనకి ఎస్డి అడ్వెంచర్ అది ఫీచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ ఓవర్ వ్యూ అంటే ఇదే అనమాట. సో నేను ఏంటంటే ఇంకొక వీడియో కూడా చేస్తాను, మేబీ దీని వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను ఆ వీడియో పోస్ట్ చేస్తాను, రైడ్ రివ్యూ అనమాట. నేను కంప్లీట్గా రైడ్ చేస్తూ ఫస్ట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది నేను షేర్ చేశాను ఆ వీడియోలో. సో ఆ వీడియో కూడా నేను కొద్దిగా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను ఈ వీడియో తర్వాత. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే నా స్పెక్స్ కూడా విరిగిపోయింది.
సో ఎట్లా విరిగిందో అర్థం కాలేదు, మొత్తానికి స్పెక్స్ అయితే జై ఫసాక్ హోగయా. దాట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో హియర్ గైస్. ఒకవేళ ఈ వీడియో మీకు ఏ రీజన్ వల్ల నచ్చితే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి, షేర్ చేయండి వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. అండ్ నా కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా కామెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది వీడియో అని చెప్పి. అండ్ నాకు హిమాలయన్ వర్సెస్ ఎజ్డి అడ్వెంచర్ లో ఈ రెండింటిలో మీ ఫేవరెట్ ఏది అని కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో డెఫినెట్ గా కామెంట్ చేసి చెప్పండి. సో దట్ వీ కెన్ ఇంటరాక్ట్ అనమాట, మన వ్యూస్ షేర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సో దట్ నేనేమన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దాట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్ విత్ మై ఇరిగిపోయిన స్పెక్స్.